ఒక్క రోజుకి 2, 3 కూరలు వండుతున్నావు. ఒక కూరే వండుకోవచ్చు కదా! మీ ఆయన జీతమంతా ఇలానే తగలేస్తున్నావు అని అడిగారు ఒకళ్ళు కామెంట్ చేసి. ఒక కూరే వండుకోవడానికి ఇంట్లో మా ఆయన ఒక్కడే లేరండి. పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళకేమో చప్పగా కావాలి. అలాగే మెత్తగా తింటారు. అలాగే మా ఆయన చప్పిడి కూరలు చేస్తే తినడు. అలాగని చిన్నపిల్లల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళకైతే ఎప్పుడు కూడా సెపరేట్‌గానే వండాలి. అయినా మా ఆయన జీతమంతా తగలబెట్టేయడానికి నేనేం పట్టు చీరలు కట్టుకొని సింగారించుకొని తిరగటం లేదు. మా ఆయన వాళ్ళ కోసమైతే ఇష్టంగా వండుతున్నాను. కూటి విద్యలు కూటి కొరకే అంటారు కదా! మనం కష్టపడేదే పస్తులు లేకోకుండా వండుకొని తినడానికి. అలాంటిదప్పుడు కష్టపడిన దాంట్లో తృప్తిగా వండుకొని తినాలి. మీ ఇంట్లో ఎలాగున్నా తినేస్తారేమో గానీ మా ఇంట్లో అలా తినరు. ఏమంటారు, నిజమంటారా? కాదంటారా? మా ఇంట్లో అయితే అలా తినరండి. అయినా నేను సింగారించుకొని ఏం తిరగడం లేదు కదా! కష్టపడిన దాంట్లో తృప్తిగా తినాలి. మీరేమంటారు? వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా, బాయ్ బాయ్.